హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ రాజకీయాలను చూస్తే షర్మిల ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. వైఎస్ జగన్ వల్లనే తన కుటుంబం అంతా విడిపోయిందని చెప్పి తన స్వంత అన్నయ్య మీదనే ఆరోపణలు పెడుతూ ఒక వ్యాఖ్య చేశారు. దీనిపై విశ్లేషించడానికి మనతో సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. నమస్కారం శ్రవణ్ కుమార్ గారు. శ్రవణ్ కుమార్ గారు, యాక్చువల్గా షర్మిల ఏపీ రాజకీయాల్లో తన అన్నయ్య జగన్ని సీఎం చేయడం కొరకే చాలా కష్టపడింది. అన్నయ్యని సీఎం చేసింది. తర్వాత తదనంతర పరిణామాల్లో ఆమె ఏపీ ఏఐసిసి అధ్యక్షురాలు కాగానే ఎందుకు ఈ స్వరం మారిందంటారు? అన్నయ్య మీద ఎందుకు ఈ ఆరోపణలు పెడుతుంది? వాస్తవానికి ఆమె ధోరణి మారిన తర్వాత ఏఐసి పోస్ట్ వచ్చిన తర్వాత కాదు, స్వరం ముందే మారి ఉంది. కాకపోతే స్వరం ఇప్పుడు పెంచింది. అంతకుముందు ఇంత తీవ్రంగా ఆమె అన్న గురించి మాట్లాడాల అంటే మాట్లాడినా కూడా మర్మగర్భంగాను ఏదో ఇండైరెక్ట్గా వ్యాఖ్యలు చేసింది. అది తెలంగాణ ఎన్నికల నేపథ్యం ఉన్నప్పుడు. తెలంగాణ కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జగన్ మోడీ టార్గెట్ కాదు కాబట్టి పెద్దగా వ్యాఖ్యానించలేదు అనుకోవచ్చు, లేదా అప్రస్తుతం కూడా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ రోల్ వచ్చిందో అక్కడ ఖచ్చితంగా టార్గెట్ అక్కడ అధికారంలో సీఎం పోస్ట్లో కూర్చున్నటువంటి రాజకీయ పార్టీ లేదా రాజకీయ వ్యక్తి మీదనే ఉంటుంది. దాంతోపాటు అది సొంత అన్నయ్య అవ్వడం, దాంతోపాటు ఆమె కష్టపడి తన భుజాల మీద ఎత్తుకొని ఆ సీట్లో కూర్చోబెట్టిందని చెప్పవచ్చు. అంతుందా? అంత ఆమె మాత్రం చేయడం వల్ల వచ్చిందా అంటే అది అతిశయోక్తి అవుతుండొచ్చాం. కానీ ఆమె చేసిన కృషి కానీ, ఆ రోజు జరిగినటువంటి సంఘటనల నేపథ్యం కానీ, పాదయాత్ర కానీ, ఆ షర్మిల మీద బయటికి రాగానే ఆ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆమె వ్యక్తిగతంగా ట్రోలింగ్ బాగా చేసింది. ఆమె మీద, ఆమె వాయిస్ మీద, ఆమె పలికినట్టు నాడుడి పలుకుల మీద. లాస్ట్కు ఎవరైతే ఆమెను ట్రోల్ చేసిర్రో ఈరోజు వాళ్ళ మిత్రపక్షం, ఎవరైతే ఆమె వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ అసస్ట్రేషన్ చేసినటువంటి వ్యక్తుల చేతుల్లో ఈరోజు కీలుబొమ్మ. ఆమెకు ప్రముఖ సినీ నటుడితో రిలేషన్స్ అంటగట్టి ఆమె వ్యక్తిగత విషయాలన్నీ బయటికి లాగి ఆమె మాట్లాడే స్వరానికి చాలా అసహ్యమైనటువంటి పోలికలు చేస్తూ యానిమేషన్స్, సినిమా క్యారెక్టర్లని ఒక జోకరు, ఒక అసహ్యమైనటువంటి క్యారెక్టర్తో పోలుస్తూ రకరకాలుగా ట్రోల్ చేస్తున్న సమయంలో దాన్ని స్పోర్టివ్గా తీసుకుని నేను జగనన్న వదిలిన బాణాన్ని అంటూ ఆ రోజు చంద్రబాబు నాయుడు, కేంద్రంలో సోనియా గాంధీ కలిసి కట్టుగా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు చేస్తూ జైలు పంపించి 13 నెలలు కారాగారంలో ఉన్నా కూడా వైఎస్ఆర్ పేరు కానీ, వైఎస్ఆర్ పార్టీ స్మరణ కానీ ప్రజల నుంచి దూరం కాకుండా ఉండటానికి అనునిత్యం పోలరైజ్ చేసుకుంటూ నేను అన్న వదిలిన బాలం అంటూ వైఎస్ షర్మిల చేసిన పాదయాత్రలు, ఉపన్యాసాల ప్రభావం జగన్మోహన్ రెడ్డికి ఒక ఆక్సిజన్ లాంటిలా ఇచ్చేసింది. ఆ తర్వాత తాను వచ్చినాక తాను కష్టపడ్డాడు, ఆ తర్వాత ఈమె కష్టపడింది. ఈమె పాత్ర లేదు, ఈమె తక్కువ ఉంది అనడానికి ఏ విధంగా కూడా అవకాశం లేదు. కానీ దురదృష్టవశాత్తు మరి అది ఎక్కడ ఏం జరిగిందో కుటుంబంలో వ్యక్తిగత విభేదాలు వచ్చాయి అని మొన్నటిదాకా వార్తకు అది పుకారే కావచ్చు, రూమరే కావచ్చు, అలాంటి వ్యత్యాసం ఏమీ లేదు అని అనుకున్నాం వాస్తవానికి. కానీ ఈరోజు చూస్తుంటే మరి ఈమెకు అధికార సీటు మీద వ్యామోహం పెరిగిందా, లేదా కుటుంబంలో వైరమ్యం వల్ల ఇంత చేసిన నువ్వే ముఖ్యమంత్రి అయినప్పుడు నేనెందుకు ముఖ్యమంత్రి కాకూడదని ఆ స్వార్థంలో పెరిగి ఉండవచ్చు ఒక కోణం. లేదు, జగన్మోహన్ రెడ్డి అండ్ క్వార్టరీ వాళ్ళు చెప్పేది ఏమిటంటే ఈమె కీలకమైనటువంటి పోస్టులు అడిగిందని, ఆ కీలకమైనటువంటి స్థానాన్ని ఆ పార్టీ అంటే అధికారం వచ్చిన తర్వాత, అధికారంలో లేనప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఏం డిమాండ్స్ లేవు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమె కీలకమైనటువంటి ఏదో పోస్ట్ అడగడం, దానివల్ల ఒక అధికార పార్టీలో, అధికారం ఉన్న పార్టీలో ఒక కుటుంబం నుంచి మరొక బలమైనటువంటి కేంద్రం ఇంకొకటి ఉండకూడదు, అది అర్థాన్ని మారుస్తుంది. చరిత్రలో అనుభవాలు ఉన్నాయి కొన్నిటికి, ఒక పార్టీలో ఇంకొక వ్యక్తి సెకండ్ క్వార్టర్ ఉంటే ఎంత ప్రమాదమో అని స్వయంగా చెప్పొచ్చు టీడీపీ పార్టీ గురించి. ఇది భవిష్యత్తులో ప్రమాదము. ఇప్పుడు మన సినిమా తరహా భాషలు చెప్పాలంటే నీ క్యారెక్టర్ వచ్చింది, నీ పెర్ఫార్మెన్స్ అయిపోయింది, నువ్వు వెనక్కి వెళ్ళిపో, స్టేజ్ వెనక్కి వెళ్ళిపోవాల్సిందే.
అనే ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడని, దానికి నీకు కావాల్సింది ఫలానా కోట నువ్వు తీసేసుకోపో, ఈ రాజ్యం నీకు పో అంటూ ఆయన ఏదో ఇలా విశ్లేషాడు. ఆ విశ్లేషణ నాకు సరిపోవు, సమవాట కావాలి, సమ పొజిషన్ కావాలని వాటి డిమాండ్ చేసిందని, ఈ విధంగా కొంచెం పార్టీస్ నేను ఎలాగో ఛానల్స్లో రకరకాల డిబేట్స్ చేస్తుంటే ఆ పార్టీ ప్రతినిధులుగా కొంతమంది కలవడం, అంటే కీలక సమాచారం మేరకు నేను చెప్పేటువంటి ఇదే ఉన్న. మరి మీరేమైనా విన్నారా? ఒక ఛానల్ వాదిగా సోఫాల కింద బెంచ్ల కింద కూర్చొని మీరేమైనా విన్నారా అని కాదు. ఇక్కడ వాస్తవాలు ఏంటంటే ఆ అంతరంగికులు అనధికారికంగా చెప్పే మాటలు. సో అక్కడ వ్యత్యాసం వచ్చింది. అయితే వ్యత్యాసం వచ్చినప్పుడు అవతల పార్టీ స్వీకరించే విధానం బట్టి కూడా ఉంటుంది. ఇక్కడ షర్మిల వ్యక్తిగతంగా నాయకురాలుగా ఎదిగి ఉంది. ఆమెకు ఒక స్ట్రాచర్ ఏర్పడి ఉంది. ఆమెకు కూడా ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. సమూహంగా మాట్లాడగలుగుతుంది. ప్రజల్ని ఏ విధంగా చెప్తే ప్రజలు మోటివేట్ కాగలరు. ఇప్పుడు ఇక్కడ గతంలో కూడా ఒక ఉదాహరణ ఉండేది. నీకు తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదంటే కూడా ఎవరు స్పందించరట. కానీ నువ్వు మాట్లాడటానికి సెల్ ఫోన్ లేదు, నీ ఇంట్లో టీవీ లేదు, నీ ఇంట్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేదు, నువ్వు ఓటీటీలో సినిమా చూడలేకపోతున్నట్టు అవును సార్ అంటాడు. ఎందుకంటే ప్రజల అవసరాలు కూడా తెలిసిపోయేది. అంటే ఏది వెరీ నీడు, ఏది స్పందిస్తారో ఈమెకు ప్రజల నాడు తెలిసిన విధంగా ఆ విధంగా స్పందిస్తూ మాట్లాడుతుంది. దాంతోడికి ఈమెకు ఒక వేవ్ క్రియేట్ అవుతుంది. ఆ వేవ్లో నుంచి సింపతిక్ గెయిన్ చేసుకుని ఓట్ల రూపంలో మార్చేటువంటి కెపాసిటీ ఉంది నాకని గ్రహించుకొని ఆమె ఒక పార్టీ పెట్టింది. రకరకాల పరిణామ క్రమం తర్వాత అందరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మరి అధికారం టార్గెట్ ఆయనే కాబట్టి ఆయన మీద ఎట్లాగూ వ్యాఖ్యలు చేయాలి అన్న స్వార్థం వల్ల ఇది కుటుంబం విచ్ఛిన్నమైందా, ఈమె అత్యాస వల్ల విచ్ఛిన్నమైందా అనేది ప్రజలు రేపు తీర్పు చెప్పబోతున్నారు. వాస్తవానికి ఏంటంటే మనం ఒక సామెత కూడా ఉంటుంది, ఎన్నా భారతే తన్నా భారతే అని ఒక సంస్కృతం సామెత. అంటే భారతంలో ఏదైతే ఉందో అది ఈ దేశంలో ఉంది. దాని అర్థం ఏంటంటే ఈ దేశంలో ఏదైతే ఉందో అది భారతంలో ఉంది. అంటే ఒక అన్నదమ్ములు కుటుంబం మధ్యలో వ్యక్తి ఒక రాజ్యం గురించి కొట్లాడుకుంటారు. కేవలం రాజ్యాధికారం కోసం ఇప్పుడు ఆ అన్నదమ్ముల అన్నాచెల్లెల మధ్య పోరాటం వచ్చింది. దీన్ని స్వార్థం కోసం ఇతర పార్టీ వాళ్ళు వాడుకుంటున్నారు. ఎందుకంటే స్ట్రిక్ట్ విషయంలో చూసుకున్న ఒక పటిష్టమైనటువంటి పాలనా విధానం చూసుకున్న వైఎస్ రాజశేఖర్ మంచి పేరుంది. ఆయన ఎంత దయార్థ హృదయాన్ని పేరుందో, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ఫుల్ చేస్తాడు. కని చూపులతోటో కని సైకిల్తో పరిపాలించే కెపాసిటీ ఆయనకుంది. ఆయన దలుచుకున్నప్పుడు ఏదైనా అవి తీరాల్సిందే. అంత స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీలో, అంత సిన్సియర్గా పెంచినటువంటి కుటుంబంలో ఈ అన్నా చెల్లెలు ఈ విధంగా విడిపోయి ఇతరులకు అవకాశం ఇవ్వడం అనేది సహజంగా రాజ్య భాషలో చెప్పినా, మన ఈ రామాయణం మహాభారత భాషలో చెప్పినా అంత శ్రేయస్కరం కాదు. బట్ స్వార్థం ఈ రోజుల్లో రాజ్యం వెళ్తున్నప్పుడు అధికారం కోసం అన్న మీద ఏమో కామెంట్ చేయడం, అన్న ఈ చెల్లెలను టార్గెట్ చేసుకొని ఇంకో రకంగా మాట్లాడడం, ఈ కుటుంబ తగాదాలు కాస్త ఇప్పుడు రేపు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అది ఇంటింటి సమస్యగా మారి రేపు ఓట్ల రూపంలో ఎలా మారుస్తారో మనం వేచి చూడాలి. ధన్యవాదాలు.